తాండూరు నియోజకవర్గంలో పోలియో నివారణకు అన్ని చర్యలు తీసుకున్నామని బూత్ స్థాయిల ప్రకారం పోలియో చుక్కలను పంపిణీ చేసినట్లుగా పీపీ యూనిట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గిరిధర్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో సుమారు 9,500 పైచిలుకుగా చిన్నపిల్లలు ఉన్నారని, వీరందరికీ సరిపడే పోలియో డ్రాప్స్ లను ఆశా వర్కర్లకు, అంగన్వాడీ బూత్ స్థాయి వారికి అందించడం జరిగిందని తెలిపారు. నిర్దేశించిన కూడలిలో చిన్నారులకు పోలియో చుక్కలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఈ పోలియో చుక్కల పంపిణీ 3 రోజుల పాటు కొనసాగుతుందని, డ్రాఫ్ట్ అయిన పిల్లలకు కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. Either medical officer, Tandur Urban PHC. So, as a part of National Immunization Day, Pulse Polio program conduct చేయడం జరుగుతుంది. March 3rd, 4th and 5th 3 days conduct చేస్తాము. సో డే 1 అనేది బూతులు పెట్టేసి అక్కడ వచ్చే చిల్డ్రన్స్ని వ్యాక్సినేట్ చేస్తుంటాము. అండ్ డే 2 అండ్ డే 3 వచ్చేసి హౌస్ టు హౌస్ సర్వే చేసి ఎవరైనా మిగిలిపోయిన చిల్డ్రన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని వ్యాక్సినేట్ చేస్తూ ఉంటాము. సో తాండూరులో మనకు వచ్చేసి టోటల్ టార్గెట్ చిల్డ్రన్ 9,159. సో ఆ టార్గెట్ చిల్డ్రన్కి తగినట్టు మనం ఏరియా వైజ్కి బూతులు డివైడ్ చేసి అలొకేట్ చేసాము. టోటల్గా మనకు 43 బూత్స్ వస్తాయి అండ్ 4 ట్రాన్సిట్ టీమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కువ క్రౌడీ ఉండే ఏరియాస్ అంటే వచ్చిపోతూ ఉంటారు కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ కానీ, చౌరస్తా కానీ అట్లాంటివి. సో అట్లాంటివి ఒక 4 టీమ్స్ అరేంజ్ చేస్తాము. అండ్ మొబైల్ టీమ్ ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హై రిస్క్ ఏరియాస్ కొన్ని ఉంటాయి కదా, ఇటుక బట్టీలు కానీ అండ్ ఇంకా గుడిసెలు కానీ, అట్లాంటి ఏరియాస్లో మనకు మొబైల్ టీమ్ అనేది ఒకటి అలొకేట్ చేసినాము. అది తాండూరు ఏరియాలో ఎక్కడెక్కడ అట్లాంటి హై రిస్క్ సైట్స్ ఉన్నాయో అక్కడ వెళ్ళేసి వ్యాక్సినేట్ చేస్తారు. అండ్ మన బూత్లు వచ్చేసి 43 ఉన్నాయి కదా, 43 వచ్చేసి ఒక్కొక్క ఏరియాస్ చొప్పున అలొకేట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నగరేశ్వర్ టెంపుల్ దగ్గర ఒక బూత్, అండ్ ఇంకోటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దగ్గర ఒక బూత్, అండ్ ఇంకొచ్చేసి గంజ్లో మార్కెట్ ఆఫీస్ దగ్గర ఒక బూత్, అట్లాంటివి. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.